Hi everyone, this is Dr. Spandana, pediatrician, and welcome back to our ఛానల్. సో మీ అందరికి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నానండి. రైస్ తినాలా, మిల్లెట్స్ తినాలా అన్న క్వశ్చన్ నేను అడుగుతున్నాను. మీరు ఎటువంటి వీడియో చూడకుండా మీ మైండ్లో మీకేమనిపిస్తుందో ఈ క్వశ్చన్కి కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సో నేను ఇవాళ రైస్ తినాలా, మిల్లెట్ తినాలా అన్న టాపిక్ గురించి మాట్లాడతాను. ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ వచ్చాయి కదా యూట్యూబ్లో. రైస్ తినొద్దండి, రైస్ తింటే మీరు హాస్పిటల్ పాలైపోతారు, రైస్ తింటే మీకు ఇన్ఫర్టిలిటీ వస్తుంది, ఇవన్నీ చాలా వీడియోస్ యూట్యూబ్లో చాలా ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి వాటి గురించి అయితే మనం డిస్కస్ చేసుకోవాలి కదా. చాలామంది ఆ వీడియోస్ చూసేసి వాళ్ళు మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేసేసారు. అండ్ వాళ్ళకు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఏం తినాలో తెలియకుండా తినేస్తూ ఉంటారు కదా. కాబట్టి నేను ఇవాళ ఈ టాపిక్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. సో దట్ నేను మీకు వాటి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఏంటి, ఎందుకు ఏ ఫుడ్ మనం ఎలా తీసుకోవాలి అన్నది నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఈ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకొని మీ డైట్లో ఆ క్వాంటిటీస్ని మెయింటైన్ చేస్తూ హెల్తీగా తిని హెల్తీగా వెయిట్ లాస్ కావచ్చు అనమాట. నా కంటెంట్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ నేను ఈ మధ్యకాలంలో కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ అయితే స్టార్ట్ చేశాను. ఎవ్రీ మంత్ మా దగ్గర 2 బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ద మంత్కి ఒకటి అండ్ 16th ఆఫ్ ద మంత్కి ఒకటి స్టార్ట్ అవుతుందండి. మీలో ఎవరైనా హెల్తీగా తిని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీం మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మా ఫీజెస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి హెల్తీగా తినే వాళ్ళు ఎవరైతే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇవాల్టి టాపిక్ రైస్ వర్సెస్ మిల్లెట్స్. మరి మనం అందరం చిన్నప్పటి నుంచి రైస్ తినే పెరిగాం కదా. ఇప్పుడు ఉన్నట్టుండి మిల్లెట్స్కి మారండి అంటే చాలామంది రైస్ లవర్స్కి బాధేస్తుంది. అయ్యో మేము రైస్ తినకపోతే మా రోజంతా గడిచినట్టు ఉండదు, మాకేదో జీవితంలో కోల్పోయినట్టు ఉంటుందని చాలామంది బాధపడుతూ ఉంటారు. మరి ఇప్పుడు మిల్లెట్స్ తినమంటున్నారు, మిల్లెట్స్ తింటే ఏమో చాలా హెల్తీగా ఉంటామంట, మరి కన్వర్ట్ అయిపోదామా అని టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఇంకా ఏం ఆలోచిస్తుంటారు, ఈరోజు ఒక్కరోజు రైస్ తిందాంలే, రేపటి నుంచి మిల్లెట్స్ తిందాంలే అని ఆలోచించే వాళ్ళు కొంతమంది. సో ఈ అందరి డౌట్స్కి ఇవాళ నేనైతే మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. దీని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ రైస్ అండ్ మిల్లెట్స్ యొక్క న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ హోల్ గ్రెయిన్స్ గురించి చెప్తానండి. హోల్ గ్రెయిన్ అంటే ఏంటి అంటే, హోల్ గ్రెయిన్లో మనకు 3 పార్ట్స్ ఉంటాయి. ఎండోస్పర్మ్, జర్మ్ అండ్ బ్రాన్ అని 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. మనము ఎప్పుడైతే ఇవి రిఫైన్డ్గా చేస్తామో ఈ బ్రాన్ అండ్ జర్మ్ వెళ్ళిపోయి లోపల ఎండోస్పర్మ్ ఒక్కటి మిగులుతుంది. సో ఎప్పుడైతే ఈ బ్రాన్ అండ్ జర్మ్ పైన పొరలన్నీ వెళ్ళిపోతాయో దాంట్లో ఉన్న న్యూట్రిటివ్ వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టే ఇవి రిఫైన్డ్ షుగర్స్ ఎక్కువ శాతం ఉంటుంది. సో ఇప్పుడు వైట్ రైస్లో తీసుకున్నాము అంటే ఇది మనము రిఫైన్డ్గా చేసి తీసుకుంటాం కాబట్టి దానిపైన ఉన్న బ్రాన్ అండ్ జర్మ్ వెళ్ళిపోతుంది కాబట్టి లోపల ఉన్న ఎండోస్పర్మ్ ఒక్కటే ఉంటుంది కాబట్టి దాంట్లో అంత న్యూట్రిటివ్ వాల్యూస్ అయితే ఉండవు. కానీ కంపేర్ చేసుకుంటే మిల్లెట్స్కి, రైస్కి క్యాలరీస్ మటుకు సేమ్. అండ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఇది రిఫైన్డ్గా ఉంటుంది కాబట్టి వైట్ రైస్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మిల్లెట్స్లో వెన్ కంపేర్ టు రైస్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇంకా గ్లైసిమిక్ ఇండెక్స్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి నోట్లో నానే వర్డ్ గ్లైసిమిక్ ఇండెక్స్. సో వైట్ రైస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ హై అనమాట, అప్ టు 70 to 80 వరకు ఉంటుంది. అదే మిల్లెట్స్కి తీసుకున్నాము అనుకోండి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా మీడియంగా ఉంటుంది. అంటే అరౌండ్ 50 to 65 వరకు మీడియంగా ఉంటుందన్నమాట గ్లైసిమిక్ ఇండెక్స్. ఇంకా ఫైబర్ విషయానికి వస్తే దీన్ని బాగా రిఫైన్ చేస్తారు కదా, బయట ఉన్న 2 లేయర్స్ వెళ్ళిపోవడం ద్వారా మనకు ఎండోస్పర్మ్ ఒక్కటి మిగిలి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫైబర్ కంటెంట్ అసలు ఉండదు. అండ్ నెక్స్ట్ మిల్లెట్స్లో ఆ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ప్రోటీన్ విషయంకి వస్తే రైస్లో తక్కువ, మిల్లెట్స్లో ఎక్కువగా ఉంటుంది. కాల్షియం విషయం తీసుకుంటే కూడా కాల్షియం, ఐరన్ వైట్ రైస్లో మనకు చాలా తక్కువగా లభిస్తుంది, మిల్లెట్స్లో ఎక్కువగా లభిస్తాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్ విషయానికి వస్తే రెండిట్లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ బాగానే లభిస్తాయి. అండ్ బోత్ ఆర్ రైస్లో కొద్దిగా తక్కువగా లభిస్తాయి అండ్ మిల్లెట్స్లో ఎక్కువగా లభిస్తాయి.
అండ్ నెక్స్ట్ బోత్ ఆర్ గ్లూటిన్ ఫ్రీ ఫుడ్స్. ఇప్పుడు చాలామందికి గ్లూటిన్ సెన్సిటివిటీ వచ్చేస్తుందండి ప్రజెంట్ జనరేషన్లో. ఎందుకు అంటే మన వీటిని చాలా మోడిఫికేషన్ జరిగి మోడిఫైడ్ వీట్ మార్కెట్లోకి రావడం ద్వారా చాలామంది గట్ ఆ వీటికి ఇన్సెన్సిటివిటీగా అయిపోయి వాళ్ళకు వీట్ పడకపోవడం ద్వారా వాళ్ళకు ఎక్కువగా గట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. ఈ రైస్లోను గ్లూటిన్ ఫ్రీ ఉంటుంది, మిల్లెట్స్ కూడా గ్లూటిన్ ఫ్రీ ఉంటుంది. అందుకని చాలామంది ఏం చెప్తున్నారు, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసి మన గ్లూటిన్ ఫ్రీ ఫుడ్స్ తీసుకోండి అని కూడా చాలామంది చెప్తూ వస్తూ ఉన్నారు. సో ఇవండి మన న్యూట్రిషనల్ వాల్యూస్ ఆఫ్ రైస్ అండ్ మిల్లెట్స్. సో మనలో చాలామంది రైస్ తింటూనే పెరిగాము, అండ్ రైస్ తినకపోతే మనకు ఏదోలా ఉంటుంది. అంతెందుకు, నాకు కూడా రైస్ తినకపోతే ఏదోలా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి రైస్ తినే పెరిగాను కదా. కానీ మనము తినే క్వాంటిటీ, దాన్ని ఎలా తీసుకుంటున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షుగర్ పేషెంట్సే ఉన్నారు, వాళ్ళకేంటి ఎక్కువగా షుగర్ స్పైక్స్ ఉండకూడదు, ఇన్సులిన్ స్పైక్స్ ఉండద్దు. వెయిట్ లాస్ వాళ్ళకు తీసుకుంటే వాళ్ళకు ఆకలి కాకుండా వాళ్ళ టమ్మీ ఫుల్గా ఉండాలి. అంటే ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటాము. సో ఇన్ దిస్ కేసెస్ వెయిట్ లాస్ కానీ డయాబెటీస్ కానీ తీసుకున్న వాళ్ళల్లో, ఆ కండిషన్ ఉన్న వాళ్ళల్లో ఏం చేయాలి అంటే రైస్ని మోడరేషన్లో తినాలి. అండ్ దట్టు ఈ రైస్ని మనము ఏ ప్రోటీన్తోనో ఫైబర్తోనో మిక్స్ చేసుకొని తింటే మనకు ఎక్కువగా షుగర్ స్పైక్స్ కావు. మనం ఏం చేస్తాం, ఉట్టి రైస్ అయితే తినం కదండి, ఉట్టి తెల్ల అన్నం చేసుకొని తినము. సో అలా తెల్ల అన్నం తిన్నాము అనుకోండి, ఎవరు అలా తినరు. ఒకవేళ తింటే అప్పుడు మన బాడీలో షుగర్ స్పైక్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఆ షుగర్ స్పైక్స్ అండ్ షుగర్ మన బాడీలో ఎక్కువ అయిపోయి అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మనం లావ్ అయ్యి అప్పుడు ఇన్ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లావ్ అవుతే ఆటోమేటిక్గా మనకేమవుతుంది, మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందో అప్పుడు మనము ఫేస్ చేసేది ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో అయినా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఆటోమేటిక్గా ఫేస్ చేస్తారు. అంతేకాని రైస్ తినంగానే ఇన్ఫర్టిలిటీ వస్తుంది అని మటుకు అనుకోవద్దండి. తినే విధంగా తింటూ యాడ్ చేసుకునే ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ బాగా ఉంటే మన బాడీలో కూడా షుగర్ స్పైక్స్ నార్మల్గానే ఉంటాయి, ఇన్సులిన్ స్పైక్స్ నార్మల్గానే స్టేబుల్గా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఎటువంటి హామ్ ఉండదు. వెన్ కంపేర్ టు రైస్, మిల్లెట్స్లో న్యూట్రిటివ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి మనము మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోమని చెప్తూ ఉంటాము. సో మీరు రైస్ తీసుకున్నా మిల్లెట్స్ తీసుకున్నా మోడరేషన్లో తింటే అది మన ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు ఏమి టెన్షన్ పడకుండా రైస్ తినేవాళ్ళు దాన్ని ఎలా తినాలో మీకు ఇప్పుడు తెలుసు కదా. ప్రోటీన్ అంటే పప్పుతోనో, రాజ్మా కర్రీతోనో, చిక్పీ కర్రీస్తోనో, లెగ్యూమ్స్, లెంటిల్స్ ఇవన్నీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని దాంతో మీరు రైస్ తింటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను నా కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్లో కూడా రైస్ ఇస్తాను. వీక్లీ 3 times అట్లీస్ట్ నేను రైస్ ఇస్తాను. ఈ రైస్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాను, ప్రోటీన్ అండ్ ఫైబర్ తోటి కలిపి ఇస్తాను. అలా ఇస్తేనే వాళ్ళ బాడీలో వాళ్ళ షుగర్ స్టేబుల్గా ఉంటుంది, దాంతోపాటు ఇన్సులిన్ కూడా స్టేబుల్గా రిలీజ్ అవుతుంది, వాళ్ళకు వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది, డయాబెటీస్ కంట్రోల్లో కూడా హెల్ప్ అవుతుంది. సో మీకు తెలియాల్సింది ఒక్కటే, ఏ ఫుడ్ అయినా మోడరేషన్లో తింటూ హెల్తీ వేలో తింటే అది మన బాడీకి మంచే చేస్తుంది. సో ఇలాంటి టాపిక్స్ నా ఛానల్లో చాలా డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇంకొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.